ఇవాళ నా గురించి సాక్షిలో ఒక పెద్ద ఆర్టికల్ రాసాడు. ఏంటంటే గతంలో ఈడీ నా మీద ఒక 40 కోట్లు పెనాల్టీ కట్టమని చెప్తే అదేంటి ఒక కంపెనీకి వచ్చిన ఇన్వెస్ట్మెంట్, అది ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీలోకి వచ్చి ప్రాజెక్ట్ కంపెనీలోకి వెళ్తుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ నేను గతంలో ఇన్కార్పొరేట్ చేసిన ఒక కంపెనీని ఇన్వెస్ట్మెంట్ కంపెనీ యాక్టివిటీ లేని ఆ కంపెనీని ఇన్వెస్ట్మెంట్ కంపెనీ టేక్ ఓవర్ చేస్తే దాంట్లో కూడా పేరు సింబాలిక్గా ఇండ్ భారత్ అని ఉంది. ఆ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు, మొత్తం అన్నీ ఫైల్ చేయటం జరిగింది. వాళ్ళు అందులో డైరెక్టర్గా నా పేరు లేదు. కమ్యూనికేషన్ గ్యాప్ వలన వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుని నాకు ఒక 40 కోట్లు పెనాల్టీ వేసేమని, ఎందుకు వేయకూడదని, పెనాల్టీ కట్టు 45 రోజుల్లో అంటే నేను కోర్టుకు వెళ్ళా. కోర్టుకు వెళ్తే కోర్టు స్టే ఇచ్చింది. నేను కోర్టుకు వెళ్ళినప్పుడు 45 రోజులు గడువులోపు స్టే వల్ల టైం ఉంది కదా అని, అప్పుడు సాక్షుడు అదే పరిధిగా రాసేవాడు, చెత్తనా కొడుకు, స్టే నిరాకరించిన హైకోర్టు అని రాసేవాడు. స్టే ఇచ్చిన తర్వాత ఈ నా కొడుకు మళ్ళీ మాట్లాడాల, ఈ నా కొడుకు అని నేను గద్దించి మరీ చెప్తున్నా. ఎందుకంటే ఆడంత చెత్తన కొడుకు కాబట్టి. సాక్షివాడు ఓన్ రావడం నాకు తెలియదు. మళ్ళీ రాయలా. మళ్ళీ ఇవాళ నేను వేరే కంపెనీకి సంబంధించి ఒక 4 సంవత్సరాలు రన్ అయ్యి తమిళనాడు నుంచి నాకు బిల్లులు రాక ఆ కంపెనీ మూతపడితే ఆ రోజు దాకా ఉన్న అవుట్ స్టాండింగ్ని రీపే చేయమంటే ఆ రీపేమెంట్ అవ్వకపోతే ఇది 4 ఏళ్ళు రన్ అయిన కంపెనీని వీడే అప్పుడు నిన్నగాక మన జనసేనలో జాయిన్ అయినాడు ఇంకోడు ఉన్నాడు, వీడు అనుచరుడు, వీడు వాడు కలిసి, వీడు అంటే ఇక్కడ జగన్ అని చెప్పేది, అప్పుడు ఏదో దగ్గరుండి కంప్లైంట్ ఇప్పించుకుని చాలా హడావుడి చేశాడు. అసలు సర్క్యులర్, ఆర్బీఐ సర్క్యులర్కి దీనికి సంబంధం లేదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు నాకు స్టే ఇచ్చింది. ఇప్పుడు అది మళ్ళీ ఆ స్టే వెకేట్ చేయండి, మేము ఇన్వెస్టిగేషన్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాం అని అడిగితే స్టే వెకేట్ చేయకుండా ఇంకో 2 వారాల తర్వాత వింటాము అని అన్నారు. ఓకే, ఎందుకు ఇటు కంప్లైంట్ ఇస్తే కేసు పెట్టారా, ఎవిడెన్స్లు నా దగ్గర ఉన్నాయి, ఏం జరిగిందో నాకు తెలుసు. కానీ ఇంత చెత్తనా కొడుకులు లక్షల కోట్లు ప్రజల సొమ్ములు తినేసి 36 కేసులు ఆడి కింద పెట్టుకుని ఆడి కేసుల గురించి మాట్లాడకుండా, నిన్నగాక మొన్న హత్య చేసిన కేసు గురించి మాట్లాడకుండా, నాకు ఏదైతే గతంలో స్టే వచ్చిందో అప్పుడు రాయకుండా, ఇవాళ కూడా అందులో స్టే వచ్చిందని కూడా రాయకుండా ఆ ఈడీ ఇచ్చిన నోటీసులో, ఈడీ ఎలా నోటీస్ ఇచ్చింది, సిబిఐ ఎలా ఇచ్చింది, మొదటి పేజీలో నా కొడుకు ఇంత, మళ్ళీ లోపల పేజీలో ఎంత నా ఫోటో వేసి, ఇది ఈ చెత్త నా కొడుకులు సాక్షిగాళ్ళు రాసేది. సో నేను ఇంకొకడైతే బహుశా ఇటువంటి విషయాల గురించి మాట్లాడు. నిన్న సునీత మాట్లాడింది ఒక లైన్ కూడా రాయలేడు సాక్షులే వాళ్ళ. బట్ ఆ రాసిన నా కొడుకు నేను ఇస్తాను నా జవాబు. ఎందుకురా నాకు ఈడీ ఇచ్చిన నోటీసులో స్టే ఇచ్చారు కదా, ఆ స్టే గురించి ఎందుకు రాయవరా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా మీడియా ముఖంగా. ఆడు వస్తున్నాడు కదా ఇవాళ పులకరాగాడు, అడగండి ఏంటి మీ పేపర్కి ఈ డ్యూయల్ స్టాండర్డ్స్ ఏంటి? సునీత అంతేస్తే అన్ని పేపర్లో రాశారు, అన్ని ఛానల్స్లో వేశారు, నీ పేపర్లో నీ ఛానల్లో తప్ప. అంటే మీకు ఉన్న భయంగా ఉందా? హత్య మీరే చేశారని అడగండి, తప్పులేదు. నేను ఓపెన్గా చెప్తున్నా, నా మీద ఇలాంటి అభియోగం ఇచ్చాడు. సుప్రీంకోర్టులో నాకు అది కరెక్ట్ కాదు అని వెళ్తే నాకు స్టే వచ్చింది. వీళ్ళు స్టే వెకేట్ చేయమన్నా స్టే కంటిన్యూ చేశారు. అది రాయడు, పాయింట్ ఉండబట్టే కదా స్టే కంటిన్యూ అయ్యింది. వీడికిలాగా నేను ఏమన్నా మేనేజ్ చేయగలనా? ఏ వ్యవస్థనైనా కొటాను కోట్లు ఇచ్చి న్యాయం ఉంది కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు ఫైట్. ఈడు పెట్టించిన తొక్కడా కేసులు కాబట్టి, ఈడు రాయించిన తొక్కడా కేసులు కాబట్టి
ఐఎమ్ ఏబుల్ టు ఫైట్.